ఇంకో కాకరకాయ వచ్చింది. ఇది కూడా కొంచెం పాడైపోయిందండి ఫ్రెండ్స్. వాన పడేసరికి కాకరకాయ కూడా పాడైపోయింది. 2 కాయలు పాడైపోయింది. ఇంకేమన్నా ఉన్నాయేమో ఇదిగో దానిమ్మ మొక్క పెట్టాను ఇక్కడ. దానిమ్మ మొక్క చూసారా? ఈ రాళ్ళన్నీ చుట్టూ వేద్దామని ఇక్కడ వేసాను. ఈ సవరాలు ఇక్కడ నిమ్మకాయ చెట్టు, నిమ్మ చెట్టు, ఇదిగోండి నిమ్మ చెట్టు. ఇది దానిమ్మ చెట్టు, ఇది నిమ్మ చెట్టు. మళ్ళీ పక్కన మామిడికాయ చెట్టు. ఇది జామ మొక్క. ఇదేం జామ మొక్క తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం జామ మొక్క ఎర్రగా వచ్చింది. విత్తనాలు అయితే చల్లాను, వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంకో దానిమ్మ మొక్క వేసారు. ఇక్కడ నిమ్మకాయ చెట్టు కొంచెం పెద్దగా అయింది. ఇదిగో ఇటు కూడా ఒక జామ మొక్క వేసారు. ఇది బాగా బలంగా వచ్చింది. బాగుందా? నిమ్మ మొక్క వేసారా? నిమ్మ మొక్క వేసాను. ఇక్కడేమో కాకరకాయ మొక్కలు వేసా. ఇవి పచ్చిమిరపకాయల చెట్టు. ఇది పచ్చిమిరపకాయల చెట్టు మొక్కలు వేసా. ఇదేమో కొత్తిమీర. చిన్నగా ఉన్నాయి. చిన్నగా మొలకలు వచ్చినాయి. కొత్తిమీర ఈ డబ్బాల్లోనూ దీంట్లోనూ ఇక్కడ వేసా. నేల మీద వేసింది వచ్చింది. ఈ డబ్బాల్లో వేసినవి రాలా. నేల మీద వేసినవి వచ్చినాయి. నేల మీద వేసిన చిన్న మొలకలు వచ్చినాయి. డబ్బాల్లో వేసినవి మాత్రం రాలా మొలకలు. ఇదిగో మనీ ప్లాంట్ మొక్క ఇలా పెట్టాను. ఇలా ఉంది. నీళ్ళల్లో పెడితే బాగా ఎదుగుద్ది అన్నారని చెప్పి నీళ్ళల్లో పెట్టాను. ఇది ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లా. ఏమైనా టిప్స్ చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. నీళ్ళల్లో పెడితే కుళ్ళిపోతున్నాయి ఆకులు. ఇలా పెట్టా, అట్టు పెట్టా. ఇక్కడేమో ఇంకో పచ్చిమిరపకాయ మొక్క వేసాను. ఇక్కడ ఇంకో పచ్చిమిరపకాయ మొక్క. ఇప్పుడు వచ్చి కారబంతి చెట్టు వేసా కానీ అందుకొక దెబ్బేస్తుంది. కారబంతి మొక్క వేసా కానీ అందుకొక దెబ్బేస్తుంది. ఇది వచ్చి శంకుపూల చెట్టు. శంకుపూలు, గులుగు శంకుపూల చెట్టు. ఇది కలబంద. కుండీలో పెట్టాను. ఇంతే మొక్క ఎన్నేళ్ళు అయినా కానీ చిన్నగా ఉంది. అలా కాదని చెప్పి తీసి దీంట్లో పెడితే ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది. ఇది కూడా కలబంద. ఇటు పెట్టా బాగా వచ్చింది. ఈ చిన్ని మొక్కలు, కలబంద మొక్కలు, చిన్ని మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి చూడండి. చిన్ని మొక్కలు కలబంద. ఇదిగో ఏమో ఫ్లవర్స్. ఇదిగో దీంట్లోనే వామ చెట్టు ఇక్కడ పెట్టా. ఎంత చిన్న కొమ్మ పెడితే అంత అయ్యింది. ఇంకా మట్టిలో పెడితే ఇంకా బాగా వచ్చిందని చెప్పి మట్టిలో పెట్టా. మట్టిలో పెడితే బాగా వస్తుందని మట్టిలో పెట్టా. ఇక్కడ చిన్నది వామ మొక్క. అంత పెడితే అంత అయ్యింది. ఇందాక చూసినంత అయ్యింది. ఇదేమో మెంతికూర. మొలకలు చూడండి ఎలా వచ్చినాయో. ఇంకా వేసాను, ఇంకా రాలేదు. బాగా కొద్దిగా వచ్చినాయి. ఇది బాదం మొక్క. ఇది బాదంకాయ మొక్క. ఇది కరెక్ట్గా 3 నెలలే అయ్యింది. 3 నెలలు అంటే బాగా వచ్చింది. చక్కగా ఫ్లవర్ అల్లే.
బాదం మొక్క ఎలా ఉందో చూడండి, కామెంట్ చేయండి. బాదం మొక్క గురించి ఎన్నాళ్ళకి కాయలు కాస్తుందో కానీ. ఇంకొచ్చి పక్కన మందార పెట్టా కానీ ఉడిపోయింది, వచ్చిందో రాదు. పెట్టా ఇది కానీ చక్కగా అయితే గడ్డంతా తీసేసి శుభ్రం చేద్దాం అని అనుకున్నాం. ఇది తులసి మొక్క, ఇదంతా ఇదేమో ఇది కాకరకాయ విత్తనాలు వేసాను. మొలకలు వస్తే అదంతా శుభ్రం చేసి అక్కడ పందిరేద్దామని ఇక్కడ వేసాను కాకరకాయ విత్తనాలు. ఇంకొచ్చి ఇక్కడ బెండకాయ విత్తనాలు వేసాను, అక్కడ ఇటు పందిరేద్దామని. బెండకాయ మొలకలు వస్తే మాత్రం పందిరేస్తా. అక్కడ మామిడి చెట్టు వేసా కానీ మొలిపింది కానీ దీన్ని శుభ్రం చెయ్యాలి, పీకాలి. మామిడి మొక్క చెప్పు తులసి మొక్క తీగండి, ఎవరైతే బాగా కాయలు లేవు. ఇది కరెన్సీ నగర్ ఏనా ఇది?